హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మిల్క్ తీసుకువస్తుందని బాబుకి. కావ్య రాజ్ రూమ్లోకి వచ్చి బాబుకి మిల్క్ ఇస్తుంది. కావ్య రాజ్ని చాలా ప్రశ్నలు అడుగుతుంది. అసలు ఈ బాబు కన్న తల్లి ఎవరు అని, నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పలేదు అని కావ్య రాజ్ని నిలదీస్తుంది. కానీ రాజ్ మాత్రం నా దగ్గర ఎలాంటి జవాబు లేదు, నీకు మనశ్శాంతి కల్పించాలంటే నా దగ్గర ఉన్న మార్గం ఒక్కటేనని కావ్య ఇచ్చిన డివోర్స్ పేపర్స్ పైన తను కూడా సైన్ చేస్తాడు రాజ్. ఆ సైన్ చేసిన డివోర్స్ పేపర్స్ని కావ్య చేతిలో పెడతాడు రాజ్. కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రాజ్ కళ్ళ ముందే ఆ డివోర్స్ పేపర్స్ని చించేసి రాజ్ మొహాన విసిరి కొడుతుంది కావ్య. ఏమనుకుంటున్నారు నా గురించి, నా మనస్తత్వం గురించి? మీలో ఉన్న ప్రేమని బయటికి తీసుకురావడానికి మాత్రమే నేను అలా చేశాను. కానీ మీరు ఇలా ఒక బాబుని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత కూడా తల వంచుకొని మీరు చెప్పినట్టు వింటానని మీరు ఎలా అనుకున్నారు? నాకు ప్రశ్నలు ఉన్నాయి, జవాబులు రాలేదు. నాకు జవాబు దొరికేంత వరకు, మీ నిజం బయటపడేంత వరకు, మీ గతం తెలిసేంత వరకు నేను ఈ ఇంటి నుండి ఒక్క అంగుళం కూడా కదలను అని చెప్పి స్ట్రాంగ్గా చెప్తుంది కావ్య. ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి తీసుకున్న డెసిషన్ ప్రకారం రాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కూడా ఎండీగా ఉండకూడదని రిజైన్ చెయ్యమని ఆర్డర్ వేస్తారు అపర్ణాదేవి గారు. అపర్ణాదేవి గారు చెప్పినట్టే రాజ్ కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా రిజిగ్నేషన్ లెటర్ని అయితే ఇచ్చేస్తాడు. అదంతా చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాధపడతారు. అనామిక మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ మమ్మీతో తన హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా స్వప్న విజయవాడ నుండి ఇంటికి తిరిగి వస్తుంది. రాజ్ ఒక బాబుని తీసుకువచ్చాడని తెలిసి రాజ్ని నిలదీస్తుంది స్వప్న. అసలు ఇది ఇల్లే కాదు, ఇంత అన్యాయం నా చెల్లెలికి జరిగినా పెద్దవాళ్ళందరూ ఎందుకు నోరు మెదపటం లేదు? అంటే మీకు మీ కొడుకంటే అంత గొప్ప, మా చెల్లెలంటే అంత చులకన, అంతే కదా కావ్య? నీ వల్లే ఇదంతా జరిగింది. నువ్వు పిచ్చిదానిలా ఇంకా నా భర్త మంచోడు, దేవుడు దేవుడు అనుకుంటే చూసావా నీ జీవితంలో ఎలాంటి కలతలు తీసుకువచ్చాడో? ఇప్పటికైనా నా మాట విను, ఎదిరించు అని చెప్పి స్వప్న చాలా గట్టిగా అడుగుతుంది కావ్యని. కావ్య మాత్రం అక్క, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు ఈ విషయంలో ఎక్కువ మాట్లాడద్దు అని పాపం స్వప్నని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఎవరైతే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి నెక్స్ట్ ఎండీగా ఉండాలి అనే విషయాన్ని ఇందిరాదేవి గారు, సుభాష్ గారు, ప్రకాష్ గారు, సీతారామయ్య గారు వీళ్ళందరూ బాగా డిస్కస్ చేసుకొని అందరితో వచ్చి చెప్తారు, కళ్యాణ్ ఈ ఇంటి వారసుడిగా, రాజ్ తర్వాత రెండో వారసుడిగా కొనసాగుతున్నాడు కాబట్టి కళ్యాణ్ చేతిలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీ పదవిని పెట్టాలి అని, కళ్యాణ్ తన కవితల ఆలోచనని మానుకొని తను కంపెనీని చూసుకోవాలని పెద్దవాళ్ళందరూ కళ్యాణ్కి చెప్తారు. కళ్యాణ్ ఎండీ కాబోతున్నాడు అని అనామిక చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. కానీ కళ్యాణ్ మాత్రం ఆ అపాయింట్మెంట్ లెటర్ని తీసుకువెళ్ళి కావ్య చేతిలో పెడతాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పెదనాన్న, అందరూ నన్ను క్షమించండి. మీరు కోరుకున్నట్టు నేను ఎండీ పదవిని తీసుకోలేను. ఎందుకంటే నా దారి వేరు, నా ఆలోచనలు వేరు, నా వైఖరి వేరు, నా తీరు వేరు. కాబట్టి అన్నయ్య తర్వాత ఆ పదవికి న్యాయం చేయగలిగే మరో వ్యక్తి ఇంట్లో ఉన్నారు అంటే అది కేవలం వదిననే నేను నమ్ముతున్నాను. కాబట్టి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా వదినని అపాయింట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్తాడు కళ్యాణ్. సుభాష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మా కావ్య అని అంటారు సుభాష్. మావయ్య గారు, ఇంతసేపు కవి గారు ఏం చెప్పారో నాకేమీ అర్థం కావటం లేదు. నేను ఆ బాధ్యతలని తీసుకోలేను. నా భర్త ఎలా ఉంటే నేను అలానే ఉండాలనుకుంటున్నాను. నన్ను క్షమించండి అని అంటుంది కావ్య. ఇంకా అప్పుడే ఇందిరాదేవి గారు కూడా, అమ్మా కావ్య, రాజ్ని, ఆ పసివాడిని మాత్రమే అపర్ణ ఈ ఇంటి మనుషులు కాదు అని వాళ్ళని వెలివేసింది. కానీ నువ్వు ఈ ఇంటి మనిషివే. దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలిగా నీకు ఆ అధికారం, ఆ హక్కు ఉంది. రోజు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు కాబట్టి రాజ్ ఏం పనులు చేస్తాడు, ఎలా కంపెనీని చూసుకుంటారు, వాడికి వచ్చిన ఆ క్లయింట్లతో ఎలా డిస్కస్ చేస్తాడు అనే విషయాలన్నిటిపై నీకు అవగాహన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాజులేని రాజ్యానికి నువ్వే రాణివి అవ్వాలి అని అంటారు ఇందిరాదేవి. అమ్మమ్మ గారు, ప్లీజ్ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని అంటుంది కావ్య. ఇంకా అనామిక, ధాన్యలక్ష్మి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకత్తయ్యా, ఆవిడకి అంత ఇబ్బందిగా ఉందంటుంది కదా,
ఎందుకు ఇంకా బ్రతిమలాడతారు? బావగారు, ఆ ఎండి బాధ్యతలేదో మీరే తీసుకోవచ్చు కదా అని అంటుంది ధాన్యలక్ష్మి. లేదు ధాన్యలక్ష్మి, మేము వయసు అయిపోయింది, ఇప్పుడు మేము బాధ్యతలు స్వీకరించే పొజిషన్లో లేము, బాధ్యతలు అప్పచెప్పే పొజిషన్లో ఉన్నాం. కాబట్టి అమ్మ కావ్య, ఎవరు ఏం చెప్పినా నువ్వే ఇప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా ఉండాలమ్మా, ఇదే మా నిర్ణయం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా సుభాష్, అపర్ణాదేవి మాత్రం ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇందిరాదేవి మాత్రం కావ్యతో, కావ్య, నా పెద్ద కొడుకు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే బాగా ఆలోచించే తీసుకుంటాడు. ఇప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా ఉండే కరెక్ట్ పొజిషన్, అర్హత ఉన్నది నీకు మాత్రమే. కంపెనీ బాధ్యతల్ని బాగా చూసుకో, సరేనా? రేపే నీకు ఎండీగా అందరూ కలిసి నిన్ను ఎండీని చేసి అపాయింట్ చేస్తారు అని చెప్పి ఇంకా ఇందిరాదేవి గారు కూడా వెళ్ళిపోతారు. రాజ్ మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు, కానీ ఇంకా కావ్యతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అనామిక మాత్రం అయిపోయింది, అంతా అయిపోయింది, నేను ఏవైతే కలలు కన్నానో అవన్నీ నేల రాలిపోయాయి, ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలా? చిన్న కోడలిగా ఎలాంటి ఆస్తులు పాస్తులు లేకపోయినా, ఎలాంటి అధికారం లేకుండా వాళ్ళు చెప్పినట్టే ఆ కావ్య చెప్పు చేతల్లోనే నేను బ్రతకాలా? చీ అని ఇంక తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అనామిక. స్వప్న కావ్య దగ్గరికి వచ్చి, కావ్య, ఈ ఇంట్లో వాళ్ళు నీ విషయంలో మొదటిసారి సరైన నిర్ణయం తీసుకున్నారే, నువ్వు మాత్రం ఈ పదవిని వదులుకోవద్దు అని అంటుంది స్వప్న. అక్క, చిన్నప్పటి నుండి మనం కలిసి పెరిగాం, నా గురించి నీకు తెలీదా అక్క? ఈ పదవులన్నా ఈ అర్హతలన్నా నాకు ఇష్టం ఉండదు అని అంటుంది కావ్య. కరెక్టేనే, నీకు పదవులపై ఆశ ఉంటే నువ్వు ఇలా ఎందుకు ఉంటావు? ఎప్పుడో రాజుని రోడ్డుకి ఈడ్చేదానివి. కానీ నా మాట విను, ఇప్పుడు పడిపోబోతున్న కంపెనీని పైకి లేచి నిల్చోబెట్టాల్సింది నువ్వే. కాబట్టి మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా హ్యాపీగా వెళ్ళు అని ఇంకా స్వప్న కావ్యకి ధైర్యం చెప్తుంది. రాజ్ తన రూమ్లోకి వచ్చి అటు ఇటు తిరుగుతూ బాబుని ఎత్తుకొని ఆడుకుంటూ ఇంకా అలా తిరుగుతూ ఉంటాడు. కావ్య రాజ్ దగ్గరికి వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తాడు రాజ్. దేనికి? మనసుకి నచ్చని పని చేస్తూ కంగ్రాచ్యులేషన్స్ చెప్పించుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ మావయ్య గారు నాపై పెట్టుకున్న నమ్మకానికి నేను న్యాయం చేయాలని మాత్రమే ఈ పదవిని తీసుకోవడానికి ఒప్పుకున్నాను అని చెప్పి ఇంకా కింద పరుపుపై పడుకుంటుంది కావ్య. అదేంటి మళ్ళీ కింద పడుకుంటున్నావు అని అడుగుతాడు రాజ్. మీరు ఎలాంటి వారో నాకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి, అయినా నా ప్రశ్నలకి సమాధానం దొరికేంత వరకు నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాను అని ఇంకా పాపం కింద పడుకుంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రాజ్, కావ్య, కళ్యాణ్, బోర్డ్ మెంబర్స్ సుభాష్, ప్రకాష్ అందరూ ఇంకా ఆఫీస్కి బయలుదేరతారు. కావ్యని సుభాష్ ఎంప్లాయీస్ అందరి ముందుకి తీసుకువెళ్తారు. ఎంప్లాయీస్, ఒకసారి అందరూ గ్యాదర్ అవ్వండి. ఇవాళ ఒక ముఖ్యమైన విషయాన్ని మీ అందరికీ నేను అనౌన్స్ చేయాలి అనుకుంటున్నాను. ఇవాల్టి నుండి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఎండీగా మిస్ రాజ్ కావ్యని ఎండీ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని చెప్తారు సుభాష్. ఇంకా ఎంప్లాయీస్ అందరూ క్లాప్స్ కొడతారు. కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా చూస్తున్న కళ్యాణ్ అండ్ రాజ్ వీళ్ళందరూ కూడా హ్యాపీ అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇకపై మీరు మీ ఎండీ గారిని బాగా చూసుకోవాలి, వారు చెప్పినట్టు వింటూ ఆఫీస్ని ఇంకా ముందుకు నడిపించాలి, కంపెనీని ఇంకా పైకి తీసుకువెళ్ళాలి, ఓకేనా అని అంటారు సుభాష్. ఓకే సార్, కావ్య మేడం మా అందరికీ ఎంతో ఇష్టం, ఇప్పుడు వారు ఎండీ అవుతున్నారంటే మాకు ఎంతో హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తారు ఎంప్లాయీ శృతి. ఇంకా రాజ్ క్యాబిన్లోకి కావ్యని అందరూ తీసుకువెళ్తారు. ఇంకా సుభాష్ కావ్యని దగ్గరుండి ఇంకా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి, అమ్మ కావ్య, ఇవాటి నుండి నువ్వే ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీవి, ఓకే, ఆల్ ది బెస్ట్ మా అని చెప్పి ఇంకా అక్కడి నుండి అందరూ విష్ చేసి వెళ్ళిపోతారు. రాజ్ కూడా పాపం అలా వెళ్ళిపోబోతూ ఉంటారు. ఏవండి ఎక్కడికి అని అడుగుతుంది. ఇంటికి అని చెప్తాడు రాజ్. ఏవండి, మీ సహాయం లేకుండా నేను ఏదీ చేయలేను, మీకు ఆ విషయం తెలుసు, నాకు కంపెనీ గురించి పూర్తిగా తెలీదు, కాబట్టి మీరు ఇక్కడే ఉంటూ నాకు సహాయం చేయాలి అని అంటుంది కావ్య. రాజ్ అలా ఇంకా కావ్య వైపు చూస్తారు. ఇటువైపు కళ్యాణ్ కూడా, అవునన్నయ్య, వదినకి కొత్త కాబట్టి నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకో అని చెప్పి ఇంకా అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా అనామిక మాత్రం చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఆ కావ్యని ఖచ్చితంగా ఎండి పదవి నుండి కిందకి దించాలి. ఏం చేయాలి? ఒకటి, తను ఏదైనా తప్పు చేసిందని ప్రూవ్ చేయాలి, లేకపోతే తన ఎదుగుదలను చూస్తూ క్లాప్స్ కొట్టుకుంటూ కూర్చోవాలి,
మనం ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచిస్తాం కాబట్టి ఈ ఎండి పదవిని తను దించాలంటే ఆ కావ్య ఏదో ఒక తప్పు చేసిందని అందరి ముందు నిరూపించాలి. తను ఎండి పదవికి సరైనది కాదని అందరి ముందు నిరూపిస్తే అప్పుడు అందరూ కలిసే ఖచ్చితంగా కావ్యని ఈ ఎండి పదవి నుండి దించేస్తారు. అప్పుడు నా భర్త అవుతాడు. తనకు ఎలాగో ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తన భార్యగా నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండి అవుతాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అనామిక. అనామిక ఆలోచిస్తూ ఖచ్చితంగా ఆ కావ్యని ఏదో ఒకటి మ్యానిపులేట్ చేయాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో ఇంకా రాజ్ దగ్గరికి అయితే ఎంప్లాయీ శృతి వస్తుంది. సార్ రేపు క్లయింట్తో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది సార్. వాళ్ళు యుఎస్ నుండి వస్తున్నారు. వాళ్ళకి మన డిజైన్స్ కనుక నచ్చితే వాళ్ళు మనకి చాలా పెద్ద మొత్తాన కాంట్రాక్ట్ ఇస్తారు సార్ అని అంటుంది ఎంప్లాయీ శృతి. నాకెందుకు చెప్తున్నావు శృతి? ఇప్పుడు మీ కొత్త ఎండి కావ్య గారు కదా, అదే కళావతి గారు కదా, వారికి వెళ్ళి చెప్పు అని ఇంకా బాబుని ఆడిస్తూ ఉంటాడు పాపం రాజ్. ఇంకా కావ్యకి వెళ్ళి చెప్తుంది ఎంప్లాయీ శృతి. ఓకే, రేపటికి నేను అంతా ప్రిపేర్ చేసుకుంటాను, బట్ డిజైన్స్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. నేను కొన్ని డిజైన్స్ నీకు శాంపిల్గా డ్రా చేసి ఇస్తాను, వాటిని ఎక్కువ హైలైట్ చేస్తూ అలా ఉండేటట్లు నువ్వు డిజైన్స్ వేయని చెప్పి ఇంకా కావ్య కూడా ఆఫీస్కి సంబంధించిన విషయాల్లో మునిగిపోతుంది. ఇది ఇలా ఉండగా రాజ్ పాపం భోజనం చేస్తూ ఉంటాడు. అదే టైంకి బాబు ఏడుస్తూ ఉంటాడు. రే నాన్న 5 నిమిషాలు రా అని అంటూ ఉంటాడు పాపం రాజ్. అయినా బాబు ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా రాజ్ వెళ్ళి ఆ బాబుని ఎత్తుకోవాలి అని అనుకునే టైంకి కావ్య వెళ్ళి బాబుని ఎత్తుకుంటుంది. పాపం రాజ్ అలా కావ్య వైపు అభిమానంగా చూస్తూ ఉంటాడు. మీరు ప్రశాంతంగా భోజనం చేయండి, నేను బాబుని ఆడిస్తాను అని పాపం అటు ఇటు తిప్పుతూ బాబుని ఆడిస్తూ ఉంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. రాజ్ కావ్య ఆఫీస్ నుండి ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అనామిక ఎప్పుడెప్పుడు కావ్య వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే టైంకి ఇంకా కావ్య అయితే తన రూమ్లో అన్నీ ఇంకా ఆ ప్రాజెక్ట్కి రేపు క్లయింట్స్ దగ్గర ఎలా మీటింగ్లో ప్రజెంట్ చేయాలి, ఎలా ఇవ్వాలి అనే విషయాల గురించి ఇంకా డిజైన్స్ని అన్నింటినీ చెక్ చేసుకుంటూ ఎంప్లాయీ శృతితో మాట్లాడుతూ ఉంటుంది. శృతి, నేను నీకు మెయిల్ చేస్తున్నాను, యాజ్ ఇట్ ఈస్ వాటిని నువ్వు ప్రిపేర్ చేయి, సరేనా? రేపు ఎట్టి పరిస్థితిలో క్లయింట్స్కి మనపై బ్యాడ్ ఇంప్రెషన్ రాకూడదు అని చెప్పి జాగ్రత్త పడుతూ ఉంటుంది కావ్య. అలా ఇంకా వాళ్ళ అత్తయ్య పిలిచారని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. అదే టైంకి అనామిక దొంగతనంగా కావ్య రూమ్లోకి వస్తుంది. కావ్య రూమ్లోకి వచ్చి ఇంకా పేపర్స్ అన్నింటినీ మార్చేసి ఆ క్లయింట్స్ గురించి ఇంకా చాలా బ్యాడ్ ఇన్ఫర్మేషన్ అయితే అందులో రాసి వెళ్ళిపోతుంది అనామిక. ఇప్పుడు వీటిని చూసే టైము ఈ కావ్యకి ఉండదు. రేపు వీటినే తీసుకువెళ్ళి వాళ్ళ ముందు ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు చీకొట్టి వెళ్ళిపోతారు. నాకు కావాల్సింది అదే కదా, ఈ కావ్య ఎండీగా ఫెయిల్ అవ్వాలి అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అనామిక. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రాజ్ కావ్య ఆఫీస్కి బయలుదేరుతారు. అనామిక కావ్యతో అక్క అని పిలుస్తుంది. ఏంటి అని అంటుంది కావ్య. నువ్వేమీ అనుకోకపోతే నేను కూడా ఇవాళ నీతో పాటు ఆఫీస్కి వస్తాను అని అంటుంది కావ్యతో అనామిక. నువ్వు ఆఫీస్కా అని అంటారు స్వప్న. నేను వెళ్తే తప్పేముంది? ఏం లేదక్క, ఎప్పుడు మన ఆఫీస్ని నేను చూడలేదు కదా, ఒకసారి చూద్దామని నేను నీతో పాటు వస్తాను అని అంటుంది అనామిక. ఓకే, అందులో ఏముంది, రా అని చెప్పి హ్యాపీగా ఇంక ముగ్గురు బయలుదేరుతారు ఆఫీస్కి. ఎంప్లాయీ శృతి ఇంకా అన్నీ అరేంజ్ చేసి ఉంటుంది. అలా ఇంకా కావ్య అయితే బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవుతుంది. క్లయింట్స్ అందరూ ఇంకా యూఎస్ నుండి వచ్చి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కావ్య కోసం. ఇంకా కావ్య అన్ని ఫైల్ అంతా తీసుకొని ఇంకా ప్రిపేర్ అవుతూ ఉంటుందన్నమాట. అవ్వు నీవు ఎలా ఇంత బాగా ప్రజెంటేషన్ ఇస్తానో నేను చూస్తాను అని అనామిక మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా కావ్య అయితే ఆ క్లయింట్స్ ముందు ప్రజెంటేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది ఎప్పటి నిండో ఉంది. మేము గోల్డ్ని డిజైన్ చేయడంలో, ఆర్నమెంట్స్ని డిజైన్ చేయడంలో, అందులో డైమండ్స్ని వాడడం అన్నీ మేము చాలా క్వాలిటీతో ఇక్కడి నుండి మేము ఇంపోర్ట్ చేసుకుంటామని అంతా చాలా చక్కగా ప్రజెంటేషన్ ఇస్తుంది కావ్య ప్రజెంటేషన్ విన్న అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా స్టన్ అయి ఉండిపోతుంది అనామిక. ఇటువైపు రాజు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కావ్య ప్రెజెంటేషన్కి. ఇంకా యూఎస్ నుండి వచ్చిన క్లయింట్స్ అందరూ అయితే లేచి క్లాప్స్ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు కావ్యని. వావ్, నిజంగా మీరు చాలా బాగా ప్రెజెంటేషన్ ఇచ్చారు. మేము మీ ప్రెజెంటేషన్కే ఈ కంపెనీ గురించి ఉన్న డౌట్స్ అన్నీ మాకు క్లియర్ అయిపోయాయి. సో వీఆర్ రెడీ టు గెట్ ఇన్ టు కాంట్రాక్ట్ విత్ యూ అని చెప్పి ఇంకా యూఎస్ నుండి వచ్చిన క్లయింట్స్ అయితే అందరూ చాలా హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇదంతా విన్న కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా అందరూ వెళ్ళిపోతారు. ఏంటి, నేను అనుకున్నది ఏది పూర్తవ్వలేదు,
అయినా ఇలా ఎలా జరిగింది అని ఇంకా అనామిక చాలా బాధపడుతూ డల్గా ఫీల్ అవుతుంది. రాజ్, కావ్య, అనామిక ఇంకా ఆఫీస్ నుండి ఇంటికి రీచ్ అవుతారు. ఇందిరాదేవి వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు కావ్య వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. కావ్య, ఇవాళ నీ ఫస్ట్ ప్రెజెంటేషన్ కదా, ఎలా జరిగింది అని అడుగుతారు. వెంటనే రాజ్, నాన్నమ్మ, కావ్య చాలా బాగా ప్రజెంట్ చేసింది. బహుశా నేను తన పొజిషన్లో ఉన్న ఇలా ప్రెజెంటేషన్ ఇచ్చుండేవాడిని కాదేమో. నిజంగా కావ్యం చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అని చెప్పి రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అనామిక దగ్గరికి స్వప్న వస్తుంది. ఏంటి, నువ్వు ఫెయిల్ చేద్దాం అనుకున్న ప్రెజెంటేషన్ ఇంత సూపర్ సక్సెస్ ఎలా అయిందని ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. అంటే ఇదంతా నువ్వు అని అనేలోపు అనామిక చెంపపై ఒక్కటి కొడుతుంది స్వప్న. అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, పిల్ల కాకిలా ఒక మూల కూర్చుంటావనుకుంటే మా కావ్యనే నువ్వు దిగజార్చాలని చూస్తావా? చూడు, నువ్వు ముదురువైతే నేను దేశముదుర్నే. నీకే అని తెలివితేటలుంటే నాకేని తెలివితేటలుండాలి. నువ్వు కావ్య రూమ్కి వెళ్ళడం నేను చూసా. నువ్వు ప్రెజెంటేషన్ మార్చడం చూసి నువ్వు వెళ్ళిపోయాక నేను వెళ్ళి అంతా కరెక్ట్గా సెట్ చేశా. చూడు, ఇంకొకసారి నా కావ్యపై కానీ లేకపోతే ఎవరిపై కానీ బురద జల్లాలని ప్రయత్నించావో నా విశ్వరూపం చూస్తావు అని ఇంకా కావ్య గట్టిగా స్వప్న అయితే అనామికకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.